ఈరోజు వీడియోలో ఇలా ఉన్న ఫోటోని ఇట్లా తయారు చేద్దాం. అది కూడా మన ఫోన్‌లోనే సేమ్ యాప్ ఉపయోగించి పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. నేను దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కింద డ్రైవ్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని. నేను ఇది ఆల్రెడీ అప్‌స్కేల్ చేసి ఉంచాను. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది. అందుకని నేను దీన్ని క్వాలిటీ పెంచాను ఇమేజ్‌ది. ఇదే ఇమేజ్ కింద నేను డ్రైవ్ డౌన్‌లోడ్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇందులోకి సే ఇన్సర్ట్ చేసుకోండి. ఇందులోకి ఫోటోని పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఏదైతే ఫోటో బ్యాక్‌గ్రౌండ్ కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇందులోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉన్న ఫోటోని ఇందులోకి ఇట్లా తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా మన వ్యూ తగ్గ సెట్ చేసుకోండి. ఒకటి నేను చేసే ట్యూటోరియల్స్ మీకు శాంపిల్ పిక్చర్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ట్రై చేస్తారనండి. మీరు ట్రై చేసుకుంటారని నేను చేసే ప్రతి ప్రాజెక్ట్‌కి సంబంధించినయన్నీ నేను డ్రైవ్ లింక్‌లో ఇస్తున్నాను. అది వన్స్ మీరు చూసి వెళ్ళిపోకుండా అది మీరు ఒకసారి రోజు నేను పెట్టే మెటీరియల్‌తో ట్రై చేస్తూ ఉంటుంటే మీకు కూడా ఆటోమేటిక్‌గా ఫోన్‌లో అర్థమయ్యిద్ది. తర్వాత మీరు పీసీలో చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే ఇమేజ్‌ని ఇట్లాగా ఫుల్ స్క్రీన్ తెచ్చుకొని పిక్సార్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఇట్లాగా. మీరు జస్ట్ నేను స్క్రీన్‌లో ఏం చేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈ టైప్ చేయడం మీకు వచ్చేసిద్ది. దీన్ని కరెక్ట్‌గా మనకి అడ్జస్ట్ చేసుకొని ఎరేజర్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఒపాసిటీ తక్కువ ఉండాలి. ఎరేజర్ సైజ్ ఎక్కువ ఉండాలండి. అప్పుడే మనకి ఇట్లాగా బ్యాక్‌గ్రౌండ్‌కి అది మనం పెట్టుకున్న ఆబ్జెక్ట్‌కి కలిసిపోయి ఎరేజర్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉన్నప్పుడు పైన ఇక్కడ లేయర్‌ని ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇమేజ్‌ని మూవ్ డౌన్ చేసుకోండి. అప్పుడు ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ వెళ్ళిద్ది. బ్యాక్ ఉన్న ఇమేజ్ ఫ్రంట్‌కి వచ్చిద్ది. ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్‌గా. మనకి వ్యూకి ఎట్లా బాగుండిద్దో అట్లా సెట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సైడ్‌కి పెడుతున్నాను. ఇమేజెస్ అయితే కరెక్ట్‌గా ఫిట్ అయిపోయినాయండి. దీన్ని ఇమేజ్ మొత్తాన్ని ఒక్కసారి అప్‌స్కేల్ చేసుకుందాం. కొంచెం క్వాలిటీ పెంచుకుందాం. ఓకే. ఇది అప్‌స్కేల్ అయిపోయింది. క్వాలిటీలోకి ఎక్స్‌పోర్ట్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ మన షూస్ దగ్గర ఒక బ్లాక్ షాడోస్ వేసుకుందాం. అందుకోసం మనం స్టిక్కర్స్‌లోకెళ్ళి షాడో అని కొడితే ఇక్కడ ఇలా చాలా షాడోస్ వస్తాయి. దీన్ని తీసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్‌గా స్మాల్‌గా. ఇట్లా సెట్ చేసుకొని మళ్ళీ దీన్ని డూప్లికేట్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ లెగ్‌కి సెట్ చేసుకోండి దీన్ని డూప్లికేట్ తీసుకొని. ఓకే. ఇది ఇందుట్లో ఇలా అయిపోయింది. ఇక్కడ మనకి ఈ సైడు మనకి మ్యాటర్ కావాలండి. ఒక టెక్స్ట్ వేసుకుందాం. కొంచెం కొటేషన్ టైపు. అందుకోసం మనం టెక్స్ట్ తీసుకొని నేను ఆల్రెడీ కాపీ చేసుకొని ఉన్నాను. అది ఇక్కడ వేసేసాను. ఈ ఫాంట్ బాగుండిద్దండి. చూస్తానికి లుక్ బాగుండిద్ది. ఓకే. దీన్ని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుందాం.
ఓకే. పిక్సార్ట్‌లో ఇది అయిపోయిందండి. ఫోటోని ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మనం కలర్ కలెక్షన్ చేయడానికి ఒక యాప్ వాడతాం. అడోబ్ ఫోటోషాప్ అని. ఇందుట్లో ఎక్సలెంట్‌గా ఉంటదండి. కలర్ కలెక్షన్ చేయడానికి నంబర్ 1 యాప్ ఇది. ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్నాక ఇందిట్లో మనకి అడ్జస్ట్‌మెంట్స్‌లోకెళ్ళి క్లారిటీని కొంచెం పెంచుకుందామండి లైట్‌గా. ఈ రెడ్యూస్ నాయిస్ ఉండిద్ది. ఇది కొంచెం స్మూత్ చేసిద్ది పిక్చర్‌ని. దీన్ని లైట్‌గా కొంచెం పెంచుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మీరు సబ్జెక్ట్ మీద టైప్ చేయండి. మీకు నచ్చినట్టుగా కలర్ కలెక్షన్ చేసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ మీద చేసుకుంటే ఆ సబ్జెక్ట్ వరకే కలర్ కలెక్షన్ అయ్యిద్ది. మీరు బ్రైట్‌నెస్ పెంచాలన్నా, ఏం పెంచాలన్నా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోండి. నేను ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ హైలైట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇది సాచురేషన్ అనేది లైట్‌గా ఉంచండి. ఇది ఇమేజ్‌కి తగ్గ సెట్ చేసుకోవాలి. ఇది ఎక్కువున్నా ఇమేజ్ చూడటానికి బాగోదు. ఓకే. ఓకే. ఇక్కడ నుంచున్న ఇమేజ్ వైట్‌నెస్ కొంచెం తగ్గింది. అది ఫేస్ కొంచెం కవర్ చేసేసింది. బ్లాక్‌గా ఉంది. దాన్ని కొంచెం నేను వైట్‌నెస్ చేస్తాను చూడండి. ప్లీజ్ కొంచెం ఆ వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను ఎందుకంటే రివ్యూ చెక్ చేసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు. ఓకే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూసారా అవుట్‌పుట్ ఎంత బాగుందో? థ్యాంక్ యూ. బాయ్. మాస్టారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టారు. ఉంటా మాస్టారు. నమస్కారం మాస్టారు.